బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఎందుకంటే ముందు రోజే చంద్రబాబు నాయుడు తాలూకా భాష అది చాలా అబ్జెక్షనబుల్. ముందు రోజే చంద్రబాబు నాయుడు తాలూకా భాష మేమేమైనా దాని తర్వాత అన్నామా? రేపటి నుంచి చూడండి మీ సంగతి నేను చెప్పాను ఏమన్నా అన్నా మేము ఏ ఒక్కరోనే దాని తర్వాత అన్నామా అంటే అప్పుడు చూడండి మీ సంగతి కొట్టండ్రా రేపటి నుంచి అని చెప్పడం ఏ ఒక్క నాయకుడనే చెప్పాడా? కొట్టండ్రా రేపటి నుంచి అని చెప్పడం కాదు. ఏ ఒక్క నాయకుడనే చెప్పాడా? అది అందుకే అలాంటి ప్రకృతి వేలు ఒక వేలు ఎదురు చూపెడితే 4 వేలు మనం చూపెడితే అలాంటి ప్రకృతి మిగతావన్నీ ఒక వేలు ఎదురు చూపెడితే 4 వేలు ఒక వేలు చూపెడితే మిగతా వేలు మనం చూపెడతాయి కదా. మిగతావన్నీ అలవాటు చేస్తే అది ఇది ప్రజాస్వామ్యంలో అలవాటు చేయకూడదు కదా. సిస్టంలో అది అలవాటు చేస్తే ఇది సరే నా మాట వింటారా? ఒక రాబరీ అయితే వ్యవస్థలోనే తప్పు తర్వాత పట్టుకోండి. ఇంత లక్షలాది మంది దగ్గర వస్తున్నప్పుడు ఒకరిని వచ్చి మేనేజ్ చేసి ఒకరితో చేసి ఎలా పట్టుకుంటుంది వ్యవస్థ మధ్య. తర్వాత ఇప్పుడు కాబట్టి రేపు ఎల్లుండి ఎక్కడో దగ్గర వాడు నోటు చదువుతాడు, వాడితో పాటు ఎవడో ఉండుంటాడు, వాడి వీడు వీరుడిలాగా మేము చూసాం మేము దొరకలేదు వేస్తుంటారు. అది అలా పాపతో పట్టుకుంటారు మాటరు. వాడి వీడు వీరుడిలాగా ఇవాళ కాకపోతే రేపు వస్తుంది బయటికి. కానీ దాన్ని ప్రివెంటివ్ చేయడానికి లేదు. ప్రివెంటివ్ చేయడానికి ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి 200 మీటర్లో 500 మీటర్ల దూరం పెట్టి రాజకీయాలు అవుతుంది సాధ్యమంది. సాధ్యమా మనకి? లేకపోతే అమెరికన్ సిస్టమ్ రావాలి సాధ్యమంది. ఒకే దగ్గర వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడి అక్కడ నుంచి వచ్చేది టెలికాస్ట్ చేసి మోడల్ మీరే నిర్ణయం తీసుకున్నారు. పట్టుకొని మాట్లాడి అక్కడ నుంచి వచ్చేది టెలికాస్ట్ చేసి మోడల్ టీవీలో చూపెడుతుంటే నువ్వు దాంట్లో నిమిషంలో టీవీ చూపెట్టే కదా ముందు చూపెట్టేసేవాడి. టీవీలో చూపెడుతుంటే ముందుగా చూపెడితే అది కరెక్ట్. చూపెడుతుంటే ఒక నిమిషంలో అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతుంటే ఇజ్రాయెల్ ఆ ఫైటింగ్ ఆ ర్యాకెట్ ఆ ఫైట్ జరుగుతుంటే 2 నిమిషాల్లో మీరు చూపెడుతుంటే ఫైటింగ్ ఆ ర్యాకెట్ మీరు రియాక్ట్ అయిపోవు. అందుకే నీకు పాలిస్తావు చెప్పాడు కావాలి, అందుకే నువ్వు ముందు వేస్తావంటే ఎలాగొద్ది చూపెడుతుంటే రియాక్ట్ అయిపోవు. అందుకే నీకు పాలిస్తావు చెప్పాడు కావాలి, అందుకే నువ్వు ముందు వేస్తావంటే ఎలాగొద్ది. అదే దౌర్భాగ్యం. అదే కదా ఖండిస్తున్నాం మేము. ఇలాంటి సాంప్రదాయం మంచి కాదని చెప్తున్నాం కదా మేము. ప్రజాస్వామ్యం ఇలాంటి ఇలాంటి ప్రక్రియలు ఇది మంచిగా సాంప్రదాయం కాదని చెప్తున్నాం కదా మేము. మొదటి నుంచి మేము చెప్తుంది అదే కదా. ఇలాంటి ప్రక్రియలు మొదటి నుంచి చెప్తుంది అదే కదా. సాంప్రదాయం కాదని చెప్తున్నాం కదా. ఆగుతాయని గురించి ఆగాలి. మొదటి నుంచి చెప్తుంది ఆగాలి ఆగాలి. పెద్ద వ్యవస్థ మీద నమ్ముకున్నాడు ఏ వ్యక్తి అయితే ఇలాంటి ప్రక్రియలు ప్రోత్సహించకూడదు. పెద్ద వ్యవస్థ మీద నమ్ముకున్నాడు ఇంకా బ్లంట్ గా మన వాడుక భాషలో చెప్పాలంటే, మన నాటు భాషలో చెప్పాలంటే అన్నం తిన్నోడు ఎవడో పనిచేయడు. ఇంకా బ్లంట్ గా మన వాడుక భాషలో చెప్పాలంటే, మన నాటు భాషలో చెప్పాలంటే అన్నం తిన్నోడు ఎవడో పనిచేయడు చేయకూడదు. మన నాటు భాష వాడుక భాష అయితే అది భాష ఏమనుకో ఆగాలి కదండి. ఎస్ అవును. ఆయనకి ఏం తెలుసు? ఆయనకి విలువల గురించి కానీ, వ్యవస్థ గురించి కానీ, సిస్టమ్ గురించి కానీ, గవర్నర్ ఆఫీస్ కానీ, ముఖ్యమంత్రి ఆఫీస్ కానీ, లేదు మంత్రుల ఆఫీస్ కానీ, లేదు చీఫ్ సెక్రటరీ కానీ. ఎస్ అవును. ఆయనకి ఏం తెలుసు? ఆయనకి విలువల గురించి కానీ, వ్యవస్థ గురించి కానీ, సిస్టమ్ గురించి కానీ, గవర్నర్ ఆఫీస్ కానీ, ముఖ్యమంత్రి ఆఫీస్ కానీ, లేదు మంత్రుల ఆఫీస్ కానీ, లేదు చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళైతే అలా మాట్లాడరు. ఇది ముఖ్యమంత్రి మీద రాయిదాడి జరిగింది. ఎందుకు స్పందించారు ప్రధానమంత్రి? త్వరగా కోలుకోవాలని. ఎందుకు స్పందించారు తమిళనాడు ముఖ్యమంత్రి? ఎందుకు స్పందించారు మిగతా ముఖ్యమంత్రులు, మిగతా నాయకులు? దేనికో స్పందించారు.
అది వ్యవస్థ, అది పార్టీలతో సంబంధాలు ఉండవు వాడికి. వ్యవస్థ మీద నమ్ముకున్నవాడు ఎవరైనా సరే మాట్లాడాలి. అది చంద్రబాబు నాయుడు గారికి వచ్చి అలిపిరిలో ఇన్సిడెంట్ జరిగింది, ఆయన మీద బాంబు దాడి జరిగింది, నక్సలైట్లు ఆయన మీద బాంబు దాడి చేశారు, పెడుతున్నప్పుడు అది దాని అయింది వస్తుండగా, పైన కొండ మీద చూస్తుండగా అంటే ఆ రోజు అపోజిషన్ లీడర్ రాజశేఖర రెడ్డి అంటే స్పందించి ఖండించడమే కాదు, గాంధీ విగ్రహం దగ్గర దీక్ష చేశారు కదా, ప్రతిపక్ష నాయకుడు కదా, పోతే పోయేళ్లే దరిద్రం పోయింది అని అనుకున్నాము మేము. తప్పు కదా, అది వ్యవస్థను గౌరవించాలి. అతను ఆ రోజుకి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి. ఆ రోజు ఆ వ్యవస్థను గౌరవించాలి, దాని ప్రకారం మాట్లాడాలి మనం. అంతేగాని ఈ రకమైన భాషలు మాట్లాడితే, అందుకే చెప్తుంది ఇప్పుడు కూడా మనిషి విలువ వచ్చి మన నోరు చెప్తుందంట, మన వాక్శుద్ధి మాటలు చెప్తాయి, మనకున్న అవగాహన, మన డెప్త్ అంతా కూడా ఈ మాటలు బట్టి అవి వస్తాయి. అవి డెప్త్ లేకపోతే, అవగాహన లేకపోతే వచ్చే మాటలే. వేగ్గానా ఒక కార్యకర్త మాట్లాడచ్చు, లేదు మధ్యలో ఇంటర్మీడియట్ లీడర్లు మాట్లాడకూడదు. లీడర్ వ్యవస్థను కాపాడుకుంటూ మాట్లాడాలి, ఆ స్ఫూర్తితో మాట్లాడాలి, ఏ భాష అయినా సరే. లేకపోతే అంతే. ఎవరైనా అంటారండి, ఎవరైనా అంటారు అయ్యో జరిగిందని మేము ముందు ఖండిస్తున్నాం, కానీ పూర్వపరాలు బయటికి రావాలి, దోషులు శిక్షించాలి. ఇది మా మానవత్వంలో అనే మాట. అది అంటూ ఎదురను మాకు అనుమానం ఉంది అని అంటే పర్వాలే. ఐదేళ్లలో వైసీపీ నేర చరిత్ర కానీ కూల్చివేత పాలన చూస్తే ఫ్యాన్ కి తుప్పు పట్టింది కాబట్టి గొడ్డలు గుర్తుగా మార్చుకోవాలని మన ఆయన మాత్రం తుప్పు, ఆయనది చాలా షైనింగ్ ఉంది. మాకు తుప్పు పట్టి దానికి షైనింగ్ ఉందా? ఆయన 2 సార్లు 2 దిక్కలు పోటీ చేసి నేను ఎక్కడా కూడా పార్టీ పెట్టిన వ్యక్తులు వచ్చి ఘోరంగా ఓడిపోవడం చూడలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు పోటీ చేసి ఒకది ఓడిపోయి 2 మిగతా దగ్గర గెలిచారు. వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారు పోటీ చేశారు, ఒక దగ్గర గెలిచారు. అవునా కదా? మరి ఎందుకు ఘోరంగా? అందుకే ఎలాంటి తుప్పు పెట్టుకొని మాట్లాడబట్టే ఈయన షైనింగ్ ఉన్నాడా చెప్పండి? ఇండియా షైనింగ్ వాజ్పేయి గారి సిద్ధాంతం వచ్చి ఈయన షైనింగ్ ఉన్నాడు. ఏం మాటలేవి తెలిసి దీన్ని మాట్లాడి ఇంకా పరిపక్వత రాలే, ఇంకో 20-30 సంవత్సరాలు పడుతుంది. ఏది వెయిట్ అండ్ సీ. మీరు చెప్పండి ఎన్ని సీట్లు వేస్తా అని చెప్పిమనండి, ఆయన్నే చెప్పిమనండి. ఎన్ని సీట్లు వేసి చెప్పనండి. ఆయన సీటు చెప్తున్నాడు ఆయన. ఈ ఒక్కసారి నన్ను గెలిపించండి, నన్ను అసెంబ్లీ పంపించండి. ఆయన పంపించమనండి, మిగతా పార్టీని కాదు. ఆయన పార్టీ గురించి చెప్పారు చెప్పండి. పిఠాపురంలో పార్టీ గురించి చెప్పారా, వ్యక్తిగతం చెప్పారా? ఆయన రాష్ట్ర నాయకుడా, పార్టీ నాయకుడు కదా, మా అధ్యక్షుడు కదా. మా పార్టీని గెలిపించండి, పిఠాపురంలో నేను పోటీ చేస్తున్నాను, నాకు అవకాశం వస్తే పిఠాపురాన్ని అందరూ ఎక్కిస్తాను, బంగారు బాట వేస్తానంటే పర్వాలేదు, నన్ను గెలిపించండి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నాకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వండి. భాష చెప్పేస్తుంది ఆయన డొల్లతనం ఆ మాటలను తెలిసిపోతున్నప్పుడు మళ్ళీ ఇంకెవరు అంత రైట్ సైడ్ నుంచి వస్తాను, లెఫ్ట్ సైడ్ నుంచి రాలే. ఎందుకు ఏంటి దేనికి? అది కాదమ్మా, ముఖ్యమంత్రి నాన్నగారికి కంటే ముఖ్యమంత్రి 100% ఓకే. ఏటి ఇప్పుడు ఆయన ఉద్ధరించింది ఏంటి, ఈయన ఉద్ధరించింది ఏంటి?
ఆయన 14 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉద్ధరించిందేటి, ఈయన 5 సంవత్సరాలు ఉద్ధరించిందేటి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు కదా, 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదా ఆయన చెప్తుంది. ఆయన పేరు మీద ఒకటి గుర్తొచ్చేది చెప్పనండి రాష్ట్రంలో. ఎన్టీ రామారావు 2 రూపాయల బియ్యం తీసేస్తే ఆ పార్టీది చెప్పనండి. ఆయన తర్వాతే వచ్చాడు ఈ ముఖ్యమంత్రి గారి నాన్నగారు. ఆయన పేరు చెప్తే ఎన్ని జ్ఞాపకం వస్తే చూడండి. ఈ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఈయన పేరు చెప్తే ఎన్ని వస్తే చెప్పమనండి. ఈయన పెట్టిన పథకాలను మార్చగలరా? రాజశేఖర్ పెట్టిన పథకాలను మార్చగలుగుతామా? కానీ ఈ ఉద్ధరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఉద్ధరించింది పథకాలని మారిస్తే ప్రజల నుంచి స్పందన లేదు. చెప్పండి, ఏది ఆయన పెట్టింది? ఆయన బ్రాండ్ ఏది చెప్పనండి. అనుభవం ఎన్టీ రామారావు పెట్టాడు 2 రూపాయల బియ్యం, ఆ తర్వాత రూపాయి బియ్యం తీస్తారు, తర్వాత బియ్యం, అది ఫైన్ 100%. ఆరోగ్యశ్రీ పెట్టాడు, పేరు కావస్తే తర్వాత ఎన్టీఆర్ శ్రీ అని, లేకపోతే ఇప్పుడు వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ శ్రీ అని పేర్లు మార్చాం. కానీ ఆరోగ్యశ్రీ తీసుకెళ్తామా? దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాం. కానీ ఉచిత పెట్టారు, ఆ రోజు వచ్చి కరెంట్ ఇస్తామని చెప్పారు, దాన్ని గంటలు వచ్చి పెంచాం. కానీ ఉచిత తీసుకెళ్తామా? ఫీజు రింబర్స్మెంట్ పెట్టారు, దాన్ని తాలూకా ఐడియాలజీ ఉంచి దాన్ని ఇంప్రూవ్ చేశారు. కానీ ఇప్పుడు దానికి మళ్ళీ వసతి వచ్చి యాడ్ చేశాడు. కానీ చంద్రబాబు తీసుకెళ్తాడా? చెప్పండి. ఇవి స్కీమ్స్. ఇప్పుడు ఈయన పెట్టాడు వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చాడు. ఆర్భాటంగా నేను వస్తే వీళ్ళందరినీ తీస్తాను, వీళ్ళందరూ ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు సచివాలయం ఉద్యోగులందరూ. సచివాలయం పనిచేసిన వాళ్ళు ఏం చెప్పారు ముందు? ఒక కుటుంబం ఎక్తి అయితే ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు, అందుకే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆడపిల్లలు వచ్చి ఎక్కువగా అన్నా లేదా? ఈయనేమన్నాడు? వాళ్ళు వచ్చి ఇంట్లోకి వెళ్తున్నారు, తలుపు కొడుతున్నారు, చంద్రబాబు మగవాళ్ళు లేనప్పుడు కొడుతున్నారు, ఆడవాళ్ళని వచ్చి కించపరుస్తున్నారు అన్నా లేదా?